నీట్ రీ ఎగ్జామ్ కేంద్రం టెలిగ్రామ్ పై బ్యాన్ విధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. టెలిగ్రామ్ పై బ్యాన్ చేయడం మోడీ సర్కార్ కొత్త ట్రిక్ అంటూ విమర్శలు చేశారు. నిందితులను పట్టుకోకుండా బాధితులను ఇబ్బంది పెట్టే చర్య ఇది అంటూ విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు కొన్నేళ్లుగా టెలిగ్రామ్ లోనే చదువుకుంటున్నారని రాహుల్ గాంధీ ఎక్స్ లో తెలిపారు. నోట్స్, టెస్ట్, చర్చలు, ప్రిపరేషన్ లాంటి సౌకర్యాలను లాక్కోవడం, పేపర్ లీక్లకు పరిష్కారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. టెలిగ్రామ్ తర్వాత నిషేధం ఎవరిపైనా అంటూ ప్రశ్నించారు. పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక విద్యార్థుల ప్లాట్ఫామ్ కు తాళం వేస్తారా అని ట్వీట్ లో ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఇక మరొక వైపు కాసేపట్లో రాజస్థాన్ కోటాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల ప్రతిధ్వని పేరుతో రాజస్థాన్ లోని కోటా వేదికగా గళం విప్పనున్నారు. నీట్ వివాదం, పరీక్షల పేపర్ లీకేజ్లు, నిరుద్యోగం, రిక్రూట్మెంట్ లో జరుగుతున్నటువంటి అవకతవకలపై రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులు, యువతతో ముచ్చటించనున్నారు. దేశంలోని అతిపెద్ద కోచింగ్ హబ్ గా పేరొందిన కోటా నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను దేశవ్యాప్తంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నీట్ రీ ఎగ్జామ్ కేంద్రం టెలిగ్రామ్ పై బ్యాన్ విధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. టెలిగ్రామ్ పై బ్యాన్ చేయడం మోడీ సర్కార్ కొత్త ట్రిక్ అంటూ విమర్శలు చేశారు. నిందితులను పట్టుకోకుండా బాధితులను ఇబ్బంది పెట్టే చర్య ఇది అంటూ ఆయన విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు కొన్నేళ్లుగా టెలిగ్రామ్ లోనే చదువుకుంటున్నారని రాహుల్ గాంధీ ఎక్స్ లో తెలిపారు. నోట్స్, టెస్ట్ సిరీస్లు, చర్చలు, ప్రిపరేషన్ ఇలాంటి సౌకర్యాలను లాక్కోవడం, పేపర్ లీక్లకు పరిష్కారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. టెలిగ్రామ్ తర్వాత నిషేధం ఎవరిపైనా అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక విద్యార్థుల ప్లాట్ఫామ్ కు తాళం వేస్తారా అంటూ ట్వీట్ లో ప్రశ్నించారు. మరోవైపు కాసేపట్లో రాజస్థాన్ కోటాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల ప్రతిధ్వని పేరుతో రాజస్థాన్ లోని కోటా వేదికగా గళం విప్పనున్నారు. నీట్ వివాదం, పరీక్షల పేపర్ లీకేజ్లు, నిరుద్యోగం, రిక్రూట్మెంట్ లో జరుగుతున్నటువంటి అవకతవకలపై రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులు, యువతతో ముచ్చటించనున్నారు. దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్ గా పేరొందిన కోటా నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను దేశవ్యాప్తంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.